కూడా ఇంతసేపు తీస్తున్నారేంట మా 2వ అధ్యాయం 1వ వచనం. మనము వినిన సంగతులను విడిచిపెట్టి ఏందట ದೇಂಟ್ಲೋ ಕನ್ನಡದಲ್ಲಿ ಏನಿದೆ ರೀ ಯಜಮಾನ್ರೆ? ಎಬ್ರಾಯರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಾಕ್ಯ. ಅವರಿಗೆ ಅವುಗಳಿಗೆ ಹೆಚ್ಚಾಗಿ లక్ష్య కొడಬೇಕು అంటే మళ్ళీ చదవండి, తెలుగులో ఏముంది? మీరు విన్నటువంటి సంగతులు ఆదివారమో శుక్రవారమో శనివారమో లేదా టీవీలోనో లేకపోతే యూట్యూబ్లోనో మీరు వినిన సంగతులు విడిచిపెడితే ఏమవుతుంది? వేటి యందు? వినిన వాటి యందు. అనగా విన్నటువంటి ఉపదేశంలో, విన్నటువంటి సువార్తలో, విన్నటువంటి మర్మాల్లో మనం లక్ష్యం ఉంచాలి. ఏదో విన్నాము అనేసి వెళ్ళిపోవడం కాదు. వారానికి ఒక్కసారి కాకుండా తరచుగా కలుసుకుంటూ ఉంటే మనం ఆత్మలో ఎదిగేటువంటి అవకాశం ఉంది. సరే, దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ ఈ దినము ధ్యానం నిమిత్తమే ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిపియన్స్ 3rd chapter verse 20. మన పౌరస్థితి చాలండి. మలయాళం దేవుని స్తోత్రం, హల్లెలూయా. కన్నడ, ఇంగ్లీష్, టీపీటీ. We are a colony of దేవుని స్తోత్రం. కన్నಡ ಫಿಲಿಪಿಯ ಬರೆದ ಪತ್ರಿಕೆ, ಅಪೊಸ್ತಲ ಪೌಲನಾದನು ಫಿಲಿಪಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಾಕ್ಯ. 3:20 ಇಲ್ವಾ? ಎಲ್ಲಿಂದ? 20 ಮೊದಲಿನಿಂದ ಓದ್ರಿ. 19 ಕೊನೆ ಭಾಗದಲ್ಲಿ ಓದ್ತೀರಾ? ಓಕೆ. ಈಗ 20 ಓದ್ರಿ. అష్టేనా? లేదా? నా కనిపెట్టుకొని మన పౌరస్థితి పరలోకమందున్నది అనేది లేదా కన్నడలో? సరే, దేవుని స్తోత్రం. ఆయన ఏం చదువుతున్నాడు, నేనేం చెప్తున్నాను? సరే, దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు అపోస్తలుడైన పౌలు తన 2వ మిషనరీ జర్నీలో, మిషనరీ జర్నీ అనగానే మీకు కొన్ని విషయాలు గుర్తొచ్చేసేయాలి. అక్కడక్కడ యూట్యూబ్లో లేకపోతే మనం సెర్చ్లోకి వెళ్ళి ఒక్క పదం కొడుతున్నప్పుడే ఇంకా ఎక్స్ట్రా కొన్ని వచ్చేస్తాయి. వెంటనే దాన్ని మనం క్లిక్ చేసే అవకాశం ఉంది. లేదంటే మనకి ఏది కావాలనుకున్నాం దాన్ని మనం టైప్ చేసి క్లిక్ చేస్తాం. దేవుని వాక్యము వింటూ ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు మీ మైండ్లో ఎక్స్ట్రా లింక్స్ ఓపెన్ కావాలి. అనగా ఓహో, పౌలు యొక్క మిషనరీ ప్రయాణం అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో స్టార్ట్ అయినటువంటి ప్రయాణం కదా, మొదటి ప్రయాణం. తర్వాత 16, 17లో 2వ మిషనరీ ప్రయాణం. తర్వాత 18వ అధ్యాయం 18 నుంచి 21 దాకా. ఎందుకు చెప్తున్నా అంటే అపోస్తల కార్యముల్లో పౌలు యొక్క మిషనరీ ప్రయాణాల గురించి ఇంచుమించు 9 అధ్యాయాల్లో రాయబడింది. 25% అపోస్తల కార్యముల్లో పౌలు యొక్క ప్రయాణాల గురించే రాయబడింది. సంఘ చరిత్ర అని చెప్పబడినప్పటికీ కూడా, సంఘ చరిత్రగా అపోస్తల కార్యాన్ని భావిస్తున్నప్పటికీ కూడా పాల్స్ మిషనరీ జర్నీస్ని గురించే ఇంచుమించు 4వ వంతు అక్కడ రాయబడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే
అలాంటి రెండవ మిషనరీ ప్రయాణంలో పౌలు గారు పరిచర్య చేస్తూ అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. ఫిలిప్పీ సంఘము అంటున్నప్పుడల్లా మీకు ఒక పేరు, ఒక స్త్రీ గుర్తు రావాలి. ఎవరామా? ఫిలిప్పీ సంఘం అనగానే మీకు ఒక స్త్రీ గుర్తు రావాలి. చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. సరే, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం గమనిస్తే లూదియా అనేటువంటి స్త్రీ కనిపిస్తుంది కదా. అంటే లూదియా ఇంటిని బేస్ చేసుకొని సంఘము అక్కడ ఆరంభమైంది అనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నదీ తీరములో సువార్త ప్రకటించి అక్కడితో ఆరంభమైంది. నదీ తీరం దగ్గర కొంతమంది స్త్రీలను కలుసుకొని, స్త్రీలతో మాట్లాడకూడదు. మొదటి శతాబ్దంలో ఇప్పట్లోలాగా ఇలాగా ఆడామోగా కలిసి కూర్చోవడానికి వీల్లేదు. ఆడోళ్ళు ఉన్న చోట మగోళ్ళు ఉండకూడదు, మగోళ్ళు ఉన్న చోట ఆడోళ్ళు ఉండకూడదు. అది కండిషన్, అప్పట్లో కండిషన్. అటువంటిది పౌలు ఏకంగా స్త్రీలను కనుగొని వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళకి సువార్త చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు ఒక స్త్రీ ఆయన మాటల యందు లక్ష్యం ఉంచింది, బాప్తీసం తీసుకుంది. బాప్తీసం తీసుకొని వందనాలు పాస్టర్ గారు అని చెప్పేసి వెళ్ళిపోలేదు. అయ్యా మా ఇంటికి వచ్చి ఉండనయ్యా అని బతిమలాడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తద్వారా అక్కడ సంఘము స్థాపితమైందని చరిత్ర చెప్తున్న విషయం. సరే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. పౌలు చెప్తున్న మాట, మన పౌరస్థితి పరలోకమందున్నది. అంటే ఏంటి దాని అర్థం? ఏం చెప్తున్నాడు? పరిశుద్ధునికి పరలోకానికి ఒక సంబంధం ఉంది. దెర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ ఏ సెయింట్ అండ్ హెవెన్. మనకు పరలోకానికి ఉన్నటువంటి సంబంధం ఒకటి అర్థం చేసుకోవాలి. మా తల్లిదండ్రులు కేరళ నుంచి వచ్చారు. ఇక్కడ కొన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాలుగా ఉంటున్నారు. అయినప్పటికీ ఇక్కడికి లేకపోతే నెల్లూరుకి లేకపోతే వాళ్ళు ఉన్న చోటికి కేరళకి ఏదో సంబంధం ఉంది. అప్పుడప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోవడం, ఏదో సంబంధం ఉంది. ఢిల్లీ వెళ్ళామనుకోండి, అక్కడ చాణక్యపురి అనేటువంటి ఏరియాలో రకరకాల దేశాల యొక్క ఎంబసీలు ఉన్నాయి. ఆ ఎంబసీల్లోకి వెళ్ళామనుకోండి, అమెరికన్ ఎంబసీలో వెళ్ళామనుకోండి, అక్కడ అమెరికన్స్ కనిపిస్తారు. ఆఫ్రికన్ ఎంబసీలోకి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు, కానీ వాళ్ళ దేశంతో ఎప్పుడు కనెక్షన్ ఒకటి ఉంటుంది లేదా? ఒకవేళ మనం ఎవరమైనా పోయి అమెరికన్ ఎంబసీకి వెళ్ళి అక్కడ ఉన్న మెయిన్ పర్సన్స్ని బాగా కొట్టేసి వచ్చాం అనుకోండి, ఏం జరుగుతుంది? ఏం జరగదా? అమెరికా నుంచి జో బైడెన్ దగ్గర నుంచి ఏంటండి మా వాళ్ళ మీద దాడి చేశారేంటి మీరు అని అక్కడ నుంచి అమెరికా నుంచి నిరసనలు వ్యక్తం అవుతాయి. ఏదో దేశంలో ఉన్నారు, భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా భారతదేశపు ప్రతినిధి కాదు అతడు అమెరికా దేశపు ప్రతినిధి. ఒకవేళ వేరే ఏదైనా ఎంబసీ ఉందనుకుందాం, లేకపోతే కొరియన్ ఎంబసీ ఉందనుకుందాం, అక్కడికి వెళ్ళాం, అక్కడ కొరియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరైనా తాకి చూడండి, కొరియన్ అధ్యక్షుల దగ్గర నుంచి భారతదేశం మీదకి నిరసనలు వ్యక్తం అవుతాయి కదా. మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకపు ప్రతినిధులం కాదు. మనము వి రిప్రజెంట్ సంథింగ్ అండ్ వీఆర్ స్టేయింగ్ అండ్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ. మనం ఈ దేశంలో భూమి మీద ఉన్నాం, కానీ మనం ఇక్కడోళ్ళలాగా జీవించడానికి వీల్లేదు. మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాం. దీన్ని గుర్తు చేయడం కోసం అపోస్తలుడైన పౌలు తనకు తెలియకుండా మెల్లగా 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 అలా సువార్త ప్రకటించి వెళుతూ తనకు తెలియకుండా ఆసియా ఖండాన్ని దాటి యూరోప్ కాంటినెంట్లోకి వెళ్ళి యూరోప్ కాంటినెంట్లో సువార్తను ప్రకటించాడు. చూసారా? అప్పట్లో ఇప్పట్లాగా సరిహద్దులు లేదా దేశాలు ఖండాల యొక్క సరిహద్దులు ఇటువంటివి లేవు. అలా వెళుతూ ఉన్నాడు. అంతెందుకండి, మిథియాను దేశములో ఉన్నటువంటి వాడు కాస్త మందను మేపుకుంటున్నవాడు కాస్త ముందుకు వచ్చేసి ఒక స్థలంలోకి వచ్చాడు. అది ఏ స్థలం? వాగ్దాన దేశపు స్థలములోని భాగం అది. ఆ మిథ్యాను దేశంలో తాను చూశాడు రకరకాల పొదలు, మామూలు పొదలు చూశాడు. కానీ ఈ విచిత్రమైన తాను కాలు మోపినటువంటి ఆ సరిహద్దులో మండుచున్న పొదను చూశాడు. చూసారా?
మిద్యాను దేశానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న బార్డర్లోకి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మిద్యాను దేశములో ఉన్నవాడిని తీసుకొని బార్డర్లోకి ఎంటర్ చేసి ఇదిగో అక్కడ వాగ్దానం చేసి ఇప్పుడు అక్కడి నుంచి ఈజిప్టుకు పంపించాడు. ఈజిప్టుకి ఎందుకు, ఐగుప్తుకి ఎందుకు పంపించాడు? మోషే ఎక్కడున్నాడండి? మిద్యాను దేశంలో ఉన్నాడు లేడా? మిద్యాను దేశం నుంచి ఎక్కడికి ఫస్ట్ ఎంటర్ చేశాడు? వాగ్దాన దేశం యొక్క బార్డర్లోకి ఎంటర్ చేశాడు. తర్వాత ఈ దేశాన్ని మొత్తాన్ని ఇచ్చేస్తానని చెప్పాడు. ఎవరికి ఇస్తాన్నాడు? నీకు ఇస్తానని కాదు. అక్కడున్నారు నా జనులు. ఎక్కడ? ఐగుప్తులో ఉన్న జనులను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నా. నువ్వు మిద్యానులో ఇంతకాలం ఉన్నావు కాబట్టి మిద్యాను దేశస్తులను తీసుకున్నామని కాదు. ఆ దేశము మిద్యాను దేశస్తులకు కాదు, ఆ దేశము ఇశ్రాయేలు ప్రజలకి. దేశము లేకుండా 430 సంవత్సరాలుగా ఐడెంటిటీ కోల్పోయి ఉన్నటువంటి ప్రజల కోసం దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు. అది దేశం కాదు. చాలామంది దేశం అంటారు కానీ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, దాని గురించి రమ్యమైన దేశం అని రాయబడింది, దాని గురించి మంచి దేశం అని రాయబడింది. అది దేశం కాదు అందరూ అనుకుంటున్నట్లుగా. అది 7 దేశాలలోని భూభాగాలను కలుపుకున్నటువంటి 7 దేశాల యొక్క కంబైన్డ్గా ఉన్నటి భూభాగం. ఒక్క దేశం కాదు అది. ఇప్పుడు కొన్ని దేశాలకి బార్డర్లో, మన దేశానికి బార్డర్లో పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ ఇలా ఉన్నట్లుగా ఒక భూభాగానికి ఉన్నటువంటి 7 సరిహద్దులు, బార్డర్స్, వీటన్నిటినీ కలుపుకొని 7 దేశాల ప్రజలు ఒకే చోట ఉండే అవకాశం లేదు. ఈ రోజుల్లో ఉంటే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ దుబాయ్కి వెళ్ళామనుకోండి, ఇంచుమించు అక్కడ 100కు పైగా నేషనాలిటీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే ఆ వాగ్దాన దేశములో 7 జాతుల వారు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే 7 జాతుల వారి కామన్ ప్రాపర్టీ అది. కానీ ఇప్పుడు 7 జాతుల వారి కామన్ ప్రాపర్టీని దేవుడు 8వ జాతికి ఇవ్వాలనుకున్నాడు. ఆ 8వ జాతి పేరు ఇశ్రాయేలు. ఆ జాతి ఎక్కడుందంటే ఐగుప్తు వాళ్ళ మధ్యలో ఉంది. ఐగుప్తు వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి నేను ఒక కొమ్మను తీసుకువచ్చాను, లేదంటే బైబిల్లో లేదా, నేను ఒక ద్రాక్షావళిని తీసుకువచ్చాను, దాన్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చి నేను నాటాను అన్నాడు. అంటే ఆయన మొక్కల గురించి వీటి గురించి మాట్లాడడం లేదు, తన జనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అర్థం చేసుకోకపోతే, ఒక సరిహద్దులో నుంచి మరో సరిహద్దులోకి పౌలు వెళ్ళాడు. తనకు తెలియకుండా యెరూషలేములో ఆరంభమైన, ఆసియాలో ఆరంభమైన తన మిషనరీ జర్నీ తనకు తెలియకుండా యూరోప్లోకి వెళ్ళిపోయాడు. యూరోప్లోని ఫిలిప్పి అనేటువంటి హార్బర్ సిటీకి వెళ్ళి అక్కడ మినిస్ట్రీ చేసి ఒక సంఘాన్ని స్థాపించాడు. పౌలు సుమారు 20-25 సంఘాలు ఆరంభించాడు 30 సంవత్సరాల సేవా కాలంలో. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే తాను స్థాపించిన సంఘాల్లో ఏ సంఘము కూడా తనకు మాటికి సహాయం చేయలేదు. ఒక్క ఫిలిప్పి సంఘం మాత్రమే. దేవుని స్తోత్రం. జైల్లో ఉన్నటువంటి పౌలు 4వ అధ్యాయంలో చెప్తాడు, నా అవసరతలో మాటికి మీరే మాకు సహాయం చేశారు. ఎప్పుడో వచ్చాడు, వాక్యం చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎవరినో పెట్టాడు, మీరే చూసుకోండి, నేను అప్పుడప్పుడు వస్తుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఫిలిప్పి సంఘం కృతజ్ఞత కలిగి కష్టాల్లో ఉన్నటువంటి సేవకుడికి మాటికి సహాయాన్ని పంపిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సంగతి చూడండి, ఎంత విశాలమైన దృక్పథం వాళ్ళకి. ఆ యూరోపియన్ క్రిస్టియన్స్కి యూరోప్లోని మొట్టమొదటి చర్చ్ అది. యూరోప్లో మొట్టమొదటి కన్వర్ట్ ఎవరు అంటే లుదియానే. లుదియా అనబడేటువంటి స్త్రీ ఐరోపా దేశం మొత్తంలో మొట్టమొదటి క్రైస్తవురాలుగా మారిన వ్యక్తి. చూడ, ఒక్క స్త్రీ ద్వారా ఒక ఖండానికి సువార్త వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఒక్క నపుంసకుని ద్వారా ఇంచుమించు ఆఫ్రికా ఖండానికి సువార్త వెళ్ళింది. ఒక స్త్రీ ద్వారా ఐరోపా ఖండానికి సువార్త వెళ్ళింది. కొంతమంది పురుషుల ద్వారా ఆసియా ఖండానికి సువార్త వెళ్ళింది. పురుషుని ద్వారా ఆసియా ఖండానికి, స్త్రీ ద్వారా ఐరోపా ఖండానికి, స్త్రీ పురుషుడు కానటువంటి నపుంసకుని ద్వారా ఆఫ్రికా ఖండానికి. అనగా
దేవుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా అని ఆలోచించడం లేదు. మనం ఆలోచిస్తాం, ఈయన స్త్రీ కదా, ఈయన పురుషుడు కదా అని మనం ఆలోచిస్తాము. కానీ దేవుడు ఎవరిని వాడుకోవాలనుకున్నాడో వాళ్ళు వాడుకుంటాడు. అది ఏ ప్రాంతంలో అయినా నిలబెట్టుకొని వాడుకుంటాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. సరే, ఇక్కడ వాళ్ళతో చెప్తున్న విషయాలు, వాళ్ళ టీచింగ్స్ మొత్తం, వాళ్ళ బోధనలు మొత్తం చాలా వరకు వాళ్ళు అన్యజనులుగా ఉన్నారు. అన్యజనులుగా ఉన్నటువంటి వారి మీద ఎక్కువ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్, అనగా గ్రీకు యొక్క సంస్కృతి సాంప్రదాయాల ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ ఉంది. అనగా మీకు ఇలా చెప్పినప్పుడు వాళ్ళ పూర్వీకులు లేదా వాళ్ళైనా యెహోవా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కాదు, వాళ్ళు అర్తమీస్ అని చెప్పబడినటువంటి డయానా అని చెప్పబడిన దేవతను వాళ్ళు పూజించేవాళ్ళు. ఇటువంటి ప్రజల్ని ప్రభువులోకి నడిపించి వాళ్ళకి కాస్త ఉపదేశం ఇస్తున్నాడు. ఆ ఉపదేశంలో భాగంగా మన పౌరస్థితి పరలోకమందున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏముంది పరలోకంలో అంటే ఏంటి? మీ పౌరస్థితి ఎక్కడుంది? మీ పౌరస్థితి ఎక్కడుందండి? సిటిజన్షిప్ ఎక్కడుంది? ఏదో చెప్పండి. ఆఫ్రికాలో ఉంది, అమెరికాలో ఉంది, ఇండియాలో ఉంది. సరే, నెల్లూరు కరెక్టే, ఇండియా. మన ఇండియన్ సిటిజన్స్, మనకు ఒక ఆధార్ కార్డు ఒకటి ఉంది. ఈ ఆధార్, నువ్వెవరివి అని అడిగారు ఎవరైనా, ఏమని చెప్తాం మనం? నేను పలానోళ్ళ కొడుకునండి, పలానోళ్ళ భార్యనండి, పలానోళ్ళ భర్తనండి అని కాదు. ప్రూఫ్ ఏంటండి? ఇదోండి సార్, ఇదో కార్డు. ఓహో, దాన్ని బట్టి చెక్ చేసుకున్నప్పుడు ఒరే ఇతను ఇండియన్ సిటిజన్, ఇతను పాకిస్తానోడు కాదు, ఆఫ్ఘనిస్తానోడు కాదు అని తెలిసిపోతుంది. మన పౌరస్థితి పౌలు గారు చెప్తున్నటి మాట. పౌలు గారికి పౌరస్థితులు ఉన్నాయి. పౌలు గారికి 2 విధాలైనటువంటి సిటిజన్షిప్ ఉంది. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 28వ వచనంలో గమనిస్తే అక్కడున్నటువంటి ఒక అధిపతి చెప్తున్నాడు, అయ్యా నేను బహుద్రవ్యం ఇచ్చి రోమా పౌరత్వాన్ని నేను సంపాదించుకున్నాను అని చెప్పాడు. కానీ పౌలు చెప్పినట్టు మాట, నేను పుట్టుకతోనే ఎవరు పౌలు? ఎవరు పౌలు? రోమీడా? యూదుడు కాదా? గమనించాలి. అగస్టస్ సీజర్ అనేటువంటి చక్రవర్తి ఏం చేశాడంటే, పౌలు గారు ఉన్నటువంటి పట్టణం ఏంటది? తార్సస్ అనేటువంటి పట్టణం. ఆ పట్టణాన్ని స్వతంత్ర పట్టణంగా ప్రకటించేశాడు. అనగా అక్కడ రోమన్ సైన్యం ఉండదు, కానీ వాళ్ళు రోమన్ అథారిటీ కిందే ఉంటారు. అది స్వతంత్ర పట్టణం. ఆయా రోజుల్లో రాజరికపు వ్యవస్థ ఉన్న రోజుల్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనగా పన్ను మినహాయింపు కోసం కొన్ని కుటుంబాలను లేదా కొన్ని పట్టణాలను మినహాయించేస్తారు. మీకు యు ఆర్ ఫ్రీ సిటిజన్స్, మీకేం అవసరం లేదులేండి అన్నట్టుగా. అలాగా తార్సు అనేటువంటి పట్టణంలో ఒక మంచి యూనివర్సిటీ ఉంది. ఆ పట్టణము యొక్క పౌరుడిగా, ఉదాహరణకి మీకు అర్థం కావడం చెప్తాను, గొలియాతును చంపిన వానికి ఏమిస్తాన్నాడు? ఒకటి ఘనత, ఐశ్వర్యం, రాజ్యాన్ని ఇస్తాడు. సరే, ఒక్క నిమిషం అండి. రాజ్యం ఇస్తే సౌలుకి ఏముంటుంది? రాజ్యం మొత్తం తీసే దావీదుకో ఎవడికో ఒకటికి ఇచ్చాడు, గొలియాతును చంపినోడికి. ఇక అతను రాజుగా ఉండే అవకాశం లేదుగా. ఇంకా ఏమిస్తా అన్నాడు? కూతుర్ని ఇస్తా అన్నాడు. వారి ఇంటి వారిని స్వతంత్రులుగా చేస్తానని చెప్పాడు. అనగా ట్యాక్స్ ఎగ్జంప్షన్, అనగా పన్ను మినహాయింపు. అది మనం గమనించాల్సిన మాట. తన కుటుంబాన్ని స్వతంత్రులుగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో, తన దేశ ప్రజలకి సత్యము తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో, 3 విధాలైనటువంటి ఉద్దేశంతో గొలియాతుతో దావీదు యుద్ధానికి దిగాడు. ఒకటి, తన ఇంటి వారిని స్వతంత్రులుగా చేయాలి. అంతేకాకుండా తన ప్రజలకి యెహోవా దేవుడు ఎవరో తెలియాలి. అన్యజనులకు కూడా. ఈ మాటలన్నీ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్నాయి, వాటిలోకి మనం వెళ్ళలేదు. పౌలు గారు చెప్తున్నటువంటి విషయం, తన భౌతికమైనటువంటి పౌరస్థితిని గురించి అతిశయించడం లేదు. నేను ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ అమెరికా అండి, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అతిశయించలేదు. అమెరికాలో కొంతకాలం నివసించిన తర్వాత వచ్చేటువంటి గ్రీన్ కార్డును బట్టి వాడు అతిశయించలేదు.
నా పౌరస్థితి పరలోకమందు ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోకంలో ఏముంది ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. విశ్వాసులమైన మనం ఎంతసేపటికి భూలోక సంబంధమైన వాటిని చూస్తూ గడుపుతున్నాం. మనకెంతసేపటికి పై చూపు లేదు. విశ్వాసులు ఎలా తయారైపోయారంటే ఓ పాస్టర్ గారు చెప్పాడు, పందుల్లాగా తయారైపోయారట. అదేంటండి అని అడిగితే వాళ్ళు ఎప్పుడు పైన చూడరంట. పంది ఎప్పుడు మెడలేదు కాబట్టి పైకి చూడదట. అది ఒకరోజు పైకి చూస్తుందంట. ఎప్పుడు? చచ్చిపోయినప్పుడు దాన్ని రివర్స్గా గట్టి తీసుకోబోతున్నారు, అప్పుడు చూస్తుందంట. విశ్వాసి అప్పుడప్పుడు అలాగని ఈరోజు వాక్యం చెప్పాడండి, ఆదివారం వాక్యం చెప్పాడు, అప్పుడప్పుడు పైకి చూడాలని చెప్పేసి డైకస్ రోడ్లో నిలబడి పైకి చూస్తున్నారు అనుకో, ఏందమ్మా మీరు ఏ సంఘము, మీరు తల పైకి ఎత్తు, మా పాస్టర్ గారు చెప్పారులేండి వాక్యం అందరూ బట్టి అప్పుడప్పుడు పైకి చూడాలి. పైకి చూడడం అంటే ప్రభు వైపు చూడడం అనే ఉద్దేశంతో నేను చెప్పాను. నేను, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీరు చూడాల్సిన అవసరం లేదు. ఈ యేసు ఎలా వెళ్ళాడో ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. వెళ్ళండి, మీకు ఎందుకండి ఆ తేరు చూడ్డాలు, ఆకాశం వైపు చూడాలి, ఇవన్నీ అవసరమా మీకు? వెళ్ళండి. ఏం చేయాలి మీరు? యెరూషలేమును విడిచిపెట్టక ఆయన మీకు ఆజ్ఞాపించినట్లుగా తండ్రి వాగ్దానము చేసిన ఆత్మ కోసం కనిపెట్టండి. ఆకాశాల వైపు, ఆకాశములో సూచనల వైపు చూడాల్సిన అవసరం లేదు. ప్రభు వస్తాడు, ఆయన వస్తానే వాగ్దానం చేశాడు, వచ్చి తీరతాడు, గ్యారంటీ అది. దాంట్లో ఎటువంటి సందేహం? ఆయన మొదటి రాకడ వాస్తవం. ఇంచుమించు 50 ప్రవచనాల వరకు ఉన్నటువంటి మొదటి రాకడ జరిగినప్పుడు 300 ప్రవచనాలు ఉన్నటువంటి రెండో రాకడ జరగదా? అంటే మొదటి రాకడ కన్నా 6 రెట్లు ఉన్నటువంటి సెకండ్ కమింగ్ను గురించిన ప్రాఫెసీస్. అనగా మొదటి రాకడ కన్నా రెండవ రాకడ 6 రెట్లు. దట్స్ అ రియాలిటీ. అది ఊహ కాదు, అది జోక్ కాదు. ప్రభు వస్తాడు అంటే జోక్ కాదు. అది వచ్చాడు అనేది జోక్ కాదు. వచ్చాడు అనేది వాస్తవం. అలాగైతే వచ్చాడు అనేది ఎంత వాస్తవమో వస్తాడు అనేది కూడా అంతే వాస్తవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మేము అప్పుడప్పుడు వాళ్ళని ఆటోలో తీసుకుని వెళ్తుంటాం. ఆ వచ్చినటువంటి ఆటో డ్రైవర్లు వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాలు వింటుంటారు. ఒక ఆటో డ్రైవర్ని తీసుకున్నప్పుడు, ఈరోజు మీరు చెప్పిన మాటలు విన్నాను సార్, నాకు బాగా అర్థమైంది సార్ అని చెప్పాడు. ఏం చెప్పానండి నేను అంటే, ఆయన మంచి విషయాలు చెప్పాడు. నేనేం చెప్పానంటే, ఆ రోజు బైబిల్ మొత్తం 3 విషయాలు. బైబిల్ మొత్తం 3 విషయాలు. ఒకటి, పాత నిబంధన అంతా ఆయన వస్తాడు అని చెప్పింది. అంతేగా, పాత నిబంధన ఆది కాండం నుంచి ఆయన వస్తాడండి, ఆయన వస్తాడండి. 4 సువార్తలు ఏం చెప్పాయి? ఆయన వచ్చాడు అని చెప్తున్నాయి. పాత నిబంధనతో ఏం చెప్పింది? వస్తాడు, హీ విల్ కమ్. 4 సువార్తలు ఏం చెప్పాయి? వచ్చాడు. మిగతా బైబిల్ అంతా ఏం చెప్తుంది? ఆయన మరలా రాబోతున్నాడు. ఇంతేగా బైబిల్ మొత్తం. బైబిల్ మొత్తం ఏమీ లేదు అంటే ఇవి తప్ప వేరే ఏమీ లేదు. ఈ 3 మాటలకే ఇంత పెద్ద బైబిల్ అవసరమా అని అడగొద్దు. ఒకటి, ఆయన వస్తాడు అనే పాత నిబంధన చెప్పింది. 4 సువార్తలు ఆయన వస్తాడని చెప్పడం లేదు, వచ్చాడు. దేవుని స్తోత్రం. మిగతా అపోస్తుల కార్యము నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి ఈ 23 పుస్తకాలు ఏం చెప్తున్నాయంటే మరలా రాబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదేగా ఆయన రాక కోసం ఎదురు చూసినటువంటి సంఘం అనేక వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఎదురు చూసింది. యెషయా చెప్పాడు ప్రవచనం క్రీస్తు యొక్క జననం గురించి. ఇంచుమించు ఆ ప్రవచనము 700 సంవత్సరాల తర్వాత నెరవేరింది. అందరూ అనుకుంటున్నారు, ఏం నెరవేరుతుంది ఏంటండి, ఇన్ని సంవత్సరాలు అయిందిగా. ఆ చెప్పినోడు, ప్రవచనం చెప్పినోడు చచ్చిపోయాడు, ఇక బహుశా నెరవేరదేమో ఈ ప్రవచనం అని అనుకుంటూ ఉండగా ప్రవచనము నెరవేరింది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చెప్పినట్టు మాట ఏంటంటే, భూమి ఆకాశములు గతిస్తాయేమో కానీ నా మాటలు ఎన్నటికీ అంతే. ఆయన చెప్పిన మాట అక్షరార్థంగా నెరవేరుతుంది. ఆయన చెప్పినట్టు ఏ ప్రవచనం అబద్ధం కాలేదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఒక అవగాహన కోసమే చెప్తున్నాను. ఇప్పుడు బైబిల్లో మనం మిగిలినటువంటి పార్ట్లో ఆయన వస్తాడు అనేటువంటి పార్ట్. ఒకవేళ ఆయన వస్తాడు అని చెప్పిన వాళ్ళని అడిగా, ఏమండి వస్తాడు అని ఎందుకండి ఆయన వచ్చేది? అప్పుడు పాత నిబంధన చదివితే ఎందుకు వస్తాడు అనే దాని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. సరేనండి, 4 సువార్తికులారా, మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు, మీకు వందనాలండి. ఆయన వచ్చాడని చెప్పారు. వచ్చి ఏం చేశాడు ఆయన?
ఈ 4 సువార్తలు లేవా? ఆయన వచ్చి ఏం చేశాడు? వచ్చి ఆయన మౌనంగా ఉన్నాడు, వచ్చి తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు, ఇలా మౌన ముద్రలో ఉండిపోయాడు. 33.5 సంవత్సరాలు ఉండి అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు. అంతేనా? ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? ఆయన ఏం చేశాడట? స్తోత్రం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో రాయబడింది, ఆయన మేలు చేయుచు సంచరించుచుండను, రోగులను బాగు చేస్తూ దురాత్మల చేత పీడించబడిన వారని ఆయన గురించి చెప్పబడిన మాట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో విచిత్రమైన విషయం రాయబడి ఉంటుంది. ఆయన భూమి మీద ఏం చేశాడు? ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఏం చేశాడు? ఏం చేశాడా? అంటే శరీరధారిగా ఉన్న దినాలు అంటే 33.5 years, లేదా 3.5 సంవత్సరాల పరిచర్య కాలం. ఏం చేశాడు ఆయన? ఏదేదో చేశాడని ఆయన చెప్పడం లేదు. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు, చచ్చిపోయిన లేపాడు అని చెప్పడం, ఇవన్నీ వాస్తవాలే. కానీ ఆయన చెప్పిన మాట, తాను శరీరధారిగా ఉన్నటువంటి దినముల్లో తండ్రికి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ భయభక్తులు గలవాడైనందున, దేవుని స్తోత్రం. ఏం చేశాడంట? 33.5 సంవత్సరాలు. ఒకే ఒక వచనంలో మనకు కనిపిస్తే ఆయన 33.5 సంవత్సరం ఏం చేశాడని ప్రార్థనలు చేశాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు చేసిన ప్రసంగంలో ఆయన ఏం చేశాడు బాబు పేతురు గారు? ఆయన వచ్చి ఏం చేశాడండి అని అడిగితే ఆయన పరిచర్య చేశాడు. ఆయన వచ్చి పరిచర్య చేశాడు, ప్రార్థన చేశాడు. ఆయన మరలా రాబోతున్నాడు. వచ్చి ఏం చేస్తాడు? సరే, మొదటిసారి వచ్చాడు, ఏదో చేశాడు, అయిపోయింది. ఇప్పుడు రెండోసారి రాబోతున్నాడు. వచ్చి ఏం చేయబోతున్నాడు? తీసుకువెళ్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మును తీసుకొని పోదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అంటే ఏమని అర్థం? పౌరస్థితి అనేదానికి అరామిక్ భాషలో, సాధారణంగా బైబిల్ స్కూల్స్లో నుంచి లేకపోతే పాస్టర్లు, ట్రైన్డ్ అయిన పాస్టర్లు మీకు అరామిక్ అనేది చెప్పరు. మీకు ఏమైనా చెప్తే మీకు గ్రీకు, హీబ్రూ అని చెప్తారు. కొత్త నిబంధన గ్రీక్, లేకపోతే పాత నిబంధన హీబ్రూ అని చెప్తారు. నేను అప్పుడప్పుడు అరామిక్ అని చెప్పడానికి ఒక ఉద్దేశం ఉంది. అందుకనే నేను మన చర్చిలో మనం వాడుతున్నటువంటి ఇంగ్లీష్ తర్జుమా కూడా, మన సోదరి భవ్య చదివినట్టు తర్జుమా కూడా మామూలు తర్జుమా కాదు మనం చదివింది. అది ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అని అరామిక్ బేస్డ్గా ఉన్న తర్జుమా. చాలా కొత్త నిబంధన తర్జుమాలన్నీ గ్రీకు బేస్డ్గా ఉన్న తర్జుమాలు. యేసు ప్రభు మాట్లాడిన భాష అరామిక్ భాష. అందుకని మనం అరామిక్ అనేదానికి కాస్త ప్రాధాన్యత ఇస్తాం. అరామిక్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ బేస్డ్గా ఉన్న మాటలే మీకు చెప్తున్నాను. అరామిక్లో ఏమని రాయబడిందంటే, అవర్ బిజినెస్ ఈజ్ ఇన్ హెవెన్. మన పౌరస్థితి అని కాదు, మన బిజినెస్, మన వ్యాపారం. బిజినెస్ అంటే ఏమని అర్థం? అంతేనా? ఇంకేమైనా అర్థం లేదా? వాట్ ఈస్ యువర్ బిజినెస్ అన్నాం అంటే ఏమని అర్థం? ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్ అండి అంటారా ఏంటి? మన పాకెట్లో ఒక కార్డు ఉంటుంది, దాని పేరేంటి? బిజినెస్ కార్డ్. నేను బిజినెస్ చేయడం లేదు, అయినప్పుడు దాన్ని ఏమన్నారు? బిజినెస్ అంటే వృత్తి అని అర్థం, మనం చేసే పని అని అర్థం. అది వ్యాపారం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. మనం చేసే పనిని ఉద్దేశించి, అనగా మన పని, మన బిజినెస్, మన యొక్క ప్రొఫెషన్ ఎక్కడుందని చెప్తున్నాడు? పరలోకమందు ఉంది. పరలోకంలో ఏముంది? పరలోకాన్ని గురించి కొంతమంది రకరకాల కథనాలు చెప్తుంటారు. పరలోకాన్ని గురించి ప్రకటన గ్రంథము 20, 21, 22 అధ్యాయాలు కొన్ని వర్ణనలు ఉన్నాయి. కానీ కొన్ని చిన్న పుస్తకాలు వచ్చాయి. ఆ చిన్న పుస్తకాల్లో ఏమని రాసి ఉంటుందంటే, 7 మంది కొలంబియాకు సంబంధించినటువంటి యవనస్తులు పరలోకానికి పిక్నిక్ వెళ్ళారు అని, పరలోకంలో అని స్టోరీ. రెండోది, కొంతమంది అదే కొలంబియాలోని 7 మంది విద్యార్థులు నరకానికి వెళ్ళారు, నరకానికి పిక్నిక్. ఇంకా కొన్ని రోజుల క్రితం వచ్చిన విచిత్రమైన విషయం ఏంటంటే, పరలోకం ఉంది, వాస్తవమే. అమ్మో, ఎలాగండి? హబుల్ టెలిస్కోప్తో చూసినప్పుడు పరలోకం కనిపించింది, అది వాస్తవమే అని శాస్త్రవేత్తలు తేల్చారు. అప్పుడు క్రైస్తవులందరూ దీన్ని, ఈ పోస్ట్ని ఇష్టానుసారంగా వైరల్ చేసుకున్నారు. ఎంత బుద్ధిహీనతలో ఉన్నాం మనం! దేవుని వాక్యం చెప్తుంది,
యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, ఒకడు కొత్తగా జన్మించితే తప్ప దేవుని రాజ్యమును చూడలేడు. 5వ వచనంలో ప్రవేశించలేడు. ముందేంటి? వీళ్ళు హబుల్ టెలిస్కోప్తో ఎలా చూశారో నాకు అర్థం కావడం లేదు. పరలోకాన్ని హబుల్ టెలిస్కోపుతో చూసి మనందరికీ చెప్పి మన విశ్వాసాన్ని పెంచినటువంటి శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు. అనవసరమైన విశ్వాసాన్ని పెంచేటువంటి శాస్త్రవేత్తలు మనలో ఎక్కువ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన విషయం, ఒకడు కొత్తగా జన్మించితేనే. అంటే అంటే ఏంటి? కొత్తగా జన్మిస్తే అంటే ఏమని అర్థం? అక్కడే ఉంది, పైనుండి అని ఉంది, ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి. ఏంటట? అనోథేన్ అని గ్రీకు భాషలో అన్నారు. దాని అర్థం ఏంటంటే పైనున్న లోకముతో సంబంధం కలిగి ఉందా? పైనుండి అనే మాట ఉందా? ఏమంటే 3వ అధ్యాయం 3వ వచనం 5వ వచనంలో ఫుట్ నోట్ ఉంటుంది, దాని అడుగున ఉంటుంది. కొత్తగా జన్మించితే పైనుండి అంటే ఏమన్నా ఎక్కడి నుంచి? ఏమో పైనుండి ఊడిపడ్డావా నువ్వు అని అడుగుతారు. అవును, వాస్తవంగా చెప్పాలంటే, ఆత్మీయంగా చెప్పాలంటే మనం పైనుంచి ఊడిపడ్డ వాళ్ళమే. వాక్యం అదే చెప్తుంది. మనం పైనుండి వచ్చాం కాబట్టి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం? వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? వర్షం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుందండి? పైకి వెళ్తుంది. ఇదొక సైకిల్ అన్నమాట, ఇదొక న్యాచురల్ సైకిల్. అలాగే మనం పైనుండి వచ్చాం కాబట్టి మనం పైకి వెళ్తాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? అనోథేన్ అంటే పైనుండి జన్మించడం. పైనే ఉందండి. మొదటి ఆకాశాన్ని గురించో మధ్య ఆకాశాన్ని గురించి కాదు, కానీ పైనుండి అన్నప్పుడు అసలు పరలోకాన్ని ఎవరు చూడలేదండి. చాలామంది చెప్తుంటారు పరలోకానికి చాలామంది ఎక్కిపోయారండి. ఇవన్నీ కట్టుకథలు, ఎక్కిపోవడం. ఎందుకు అంటే యేసు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో అనుకుంటాను స్పష్టంగా చెప్పాడు, పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు అని రాయబడింది. అంతేనా అని చెప్తుంటే మన వాళ్ళు ఏమంటున్నారు? పలానోళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారండి, మరియమ్మ గారు పరలోకం వెళ్ళిపోయారండి, మరియమ్మ గారు పరలోకం వెళ్ళిపోయారని చెప్తున్నారు వాళ్ళు. ఇదెంత దుర్బోధాలు. యేసుప్రభు చెప్పిన మాట ఏమన్నాడు? లేదా మీ బైబిల్లో పరలోకములో నుండి దిగి వచ్చిన వాడు ఏం చెప్తున్నాడు? ఎవరు చెప్పారు ఈ మాట? నికోదేము చెప్పిన మాట. ఎవరు చెప్పిన మాట అమ్మా ఇది? నికోదేము చెప్పిన మాట కాదు, నికోదేముతో చెప్పిన మాట. అంతేనా? పరలోకమునకు ఎవరంట? ఎంతమంది ఎక్కిపోయారు అంటున్నాడు? నేను, నా తర్వాత మా అమ్మ ఎక్కిపోద్ది అని ఏమని చెప్పాడు యేసుప్రభు? మనోళ్ళు ఇలా ఉంటుండగా విచిత్రమైన స్టోరీలు చెప్తారు. ఏలియా పరలోకానికి వెళ్ళిపోయాడండి, హనోకు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఏలియా హనోకు పరలోకం వెళ్ళాను అనుకోండి, యేసుప్రభు చెప్పిన ఈ మాట ఏంటి? అబద్ధమేగా. యేసుప్రభు ఏం చెప్పాడు? మరలా చదవండి ఆ మాట 3వ అధ్యాయం 13వ వచనంలో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా కొందరున్నారని చెప్పాడా? అంటే ఎవరు దిగి వచ్చింది ఎవరు? ఎక్కి వెళ్ళింది ఎవరు? దిగి వచ్చింది ఆయనే, ఎక్కి వెళ్ళింది ఆయనే. పరలోకం గురించి ఎవరికైనా ఏదైనా తెలుసా అనుకుంటే ఒక యేసు ప్రభువు మాత్రమే. నన్ను అడిగారు మీరు పరలోకం నాకు తెలియదండి అని చెప్తాను నేను. మీరు ఇంతకాలం పరిచయంలోని పరలోకం తెలియకపోతే నాకు తెలియదండి. కానీ నాకు తెలిసిన ఒక విషయం ఒకటి ఉంది, నా పౌరస్థితి పరలోకంలో ఉందంతే. నాకు తెలిసిన ఒక విషయం ఉంది, పరలోకంలో ఏమున్నాయి? బంగారు వీధులా? మనోళ్ళు చెప్పే విషయం బంగారు వీధులండి పరలోకం అంతా. క్షయమైనది ఏది అక్కడ ఉండదంటారు, కానీ బంగారం మాత్రం ఉందంటారు కదా. ఆ బంగారం మనం ఇక్కడ ముక్కులకి చెవులకి మీరు కొద్ది వేసుకున్నారు, అక్కడంతా మన కాళ్ళ కింద బంగారం ఉంటుందని రకరకాల వర్ణనలు చేస్తుంటారు మనోళ్ళు. దాని స్తోత్రం. వాటిలోకి మనం వెళ్ళలేదు, కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం మన పౌరస్థితి పరలోకమందు ఉంది అని పౌలు గారు చెప్పినప్పుడు ఫిలిప్పీ సంఘముతో గ్రీకు మిథాలజీలో రకరకాల పరలోకాన్ని గురించినటువంటి ఊహాగానాలు ఉన్నటువంటి సందర్భంలో పౌలు గారు చెప్తున్నారు, మన పౌరస్థితి పరలోకం. అవర్ బిజినెస్, అవర్ డీలింగ్స్, అవర్ అఫైర్స్ ఆర్ ఇన్ హెవెన్. దేవుని స్తోత్రం.
మన పౌరస్థితి పరలోకం ఉంది. అక్కడ ఎవరున్నారు? మనం ఎవరు చూడలేదండి. ఒక చిన్న విషయం మీకు చెప్తాను మీకు అర్థం కావడానికి. ఒకరోజు ఒక డాక్టర్ గారు అమెరికా దేశంలో తన కుక్కను తీసుకొని వాకింగ్కి వెళ్తున్నాడు. వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక పేషెంట్ ఫోన్ చేశారు, సార్ ఆయనకి బాగాలేదు, అర్జెంటుగా మీరు రావాలని. కిట్ కూడా లేదండి, నో ప్రాబ్లం, మీరు అర్జెంటుగా వచ్చేసి ముందు చెకప్ చేయండి అని అనేసరికి అతను ఆ కుక్కని కింద వదిలేసి తాను పైకి వెళ్ళి పేషెంట్ ఉన్న గదిలోకి వెళ్ళి తలుపు వేసి లోపల ట్రీట్మెంట్ ఇవ్వడం ఆరంభించాడు. పేషెంట్ అడుగుతున్నాడు, నేను బతుకుతానా చచ్చిపోతానా? నీకేమండి, బతుకుతావు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్తున్నాడు. అంతలోపు ఆ కింద ఉన్న కుక్క మెల్లగా అది పైకెక్కి మెట్లెక్కి ఆ తలుపు మీద కాళ్ళతో గోకడం ఆరంభించింది. వెంటనే పేషెంట్ టెన్షన్, ఏమైంది, ఎవరు? ఏం వరీ కావద్దు, నా కుక్కే, నేను కిందన వదిలిపెట్టాను, అది నా కోసం పైకి వచ్చింది. లోపల ఏముందో కుక్కకి ఏమీ తెలియదు, ఎవరెవరు ఉన్నారో తెలియదు. కుక్కకు తెలిసింది ఒకటే, నా యజమానుడు పైకి వెళ్ళాడు, ఆయన లోపల ఉన్నాడంతవరకే, ఆయన మళ్ళీ రావాలంతవరకే, ఆయన వెళ్ళాడు అనేది తెలుసు, ఆయన లోపల ఉన్నాడు అంతవరకే. కానీ అలాగే దేవుని బిడ్డలమైన మనకు పరలోకంలో ఏముందో తెలియదు, కానీ పరలోకంలో మన రక్షకుడు ఉన్నాడనే సంగతి మాత్రం మనకు తెలుసు. పరలోకం ఎంత అందంగా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు. పరలోకం ఫోటోలు ఎవరు తీసిన వాళ్ళు లేరు, హబుల్ టెలిస్కోప్ మనకు ఫోటోలు పంపించలేదు. కానీ మనకు తెలిసిన విషయం అదే అక్కడ రాయబడింది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని కోసం మనం ఒకటి 4 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. బాబు ఇంకా రాలేదా ఫుడ్? ఒకటి, పరలోకంలో ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఉన్నాడు అంటే ఆ స్థలము రియాలిటీ లేని స్థలంలో ప్రభు ఉన్నాడంటే అది పరిశుద్ధమైన స్థలం, హోలీ ప్లేస్లోనే ఉంటాడు. హోలీ సేవియర్. ఆయన అన్ని చోట్ల ఉండేవాడు కాదు. చూడండి, హైందవ వేదాంతంలో చెప్తున్న విషయం ఆయన అన్నిట్లో ఉంటాడని. ఆ వేదాంతాన్ని, దుర్బోధను క్రైస్తవత్వం ఖండిస్తుంది. అలాగైతే ఒకడు అడిగాడు, ఒక రాక్షసుడు అడిగాడు, ఎవరు ఏంటి పేర్లని చెప్పలే, కొద్దిగా రికార్డ్ అవుతున్నాయి, మళ్ళీ తలనొప్పి మనకు. ఈ స్తంభంలో ఉంటాడా అని అడిగాడట. నానా ఈ స్తంభంలో లేకపోవడం ఏంటి నానా అన్నాడు. రే ఈ స్తంభంలో ఉండడం ఏంటి దాన్ని కొట్టాడట. అందులోంచి ఒక ఆయన బయటకు వచ్చాడట. సరేనండి, మనం దాంట్లోకి వెళ్ళడం లేదు, నేను చెప్పడం లేదు దాన్ని ఏమన్నారంటే ప్యాంథియిజం అన్నారు. ప్రతి వస్తువులో దేవుడు ఉంటాడని. ప్రతి వస్తువులో దేవుడు ఉంటాడు అనేది దుర్బోధ. కానీ ప్రతి వ్యక్తిలో దేవుడు ఉంటాడు, ఉండే అవకాశం ఉంది, అది సత్యబోధ. వ్యక్తిలో ఉంటాడా, వస్తువులో ఉంటాడా చెప్పండి? దేవుడు నిర్జీవమైన రాయిలో దేవుడు ఉంటాడు, కానీ సజీవుడైన మనిషిలో ఉంటాడు. ఇందాక దేవజనులు పాస్టర్ గారు అదే చెప్పి, మీ దేహము దేవుని ఆలయం అంటే ఏంటి? ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు. దేవుని ఆలయం అంటే ఏం చెప్పాను? దేవుని ఆలయం కాదు, తప్పది ట్రాన్స్లేషన్ చెప్పాను. నేను చెప్పలేదు, నేను ఇప్పుడు నావోస్ అని చెప్పాను. గర్భగుడి. మీరు దేవుని గర్భగుడి అయి ఉన్నారని మీరు ఎరుగురా. గర్భగుడి అంటే ఏంటి? గుడి కాదు. మీరు దేవుని గుడి అయి ఉన్నారని కాదు, దేవుని గర్భగుడి అయి ఉన్నారు. గర్భగుడి ఏంటి? అదే మీకు అర్థమైంది విషయం. లోపల ప్రతిమ మాత్రం ఉండి, ఆ మూర్తి ఉండి, లోపలికి వెళ్ళి ఒక్క పూజారి మాత్రమే, ఆ అర్చకుడు మాత్రమే ఆరాధన చేయగలరు. అది అంత హైట్గా ఉండదు, అది ఇరుకైన స్థలం. అక్కడి నుంచి దేవి దగ్గర నుంచి, దేవత దగ్గర నుంచి ఏదో తీసి భక్తుడికి ఇస్తాడు. భక్తుడు ఎక్కడ ఉంటాడు? మేము లోపల ఉంటామండి, అందరం లోపలికి వెళ్ళి అందరం పూజ చేసుకుంటామండి. కుదురుతుందా? కుదిరే అవకాశం లేదు. అక్కడ అర్చకుడు, ఆ మూర్తి మాత్రమే ఉండాలి. ఎందుకు చెప్తున్నారు? మీరు ఏమైనారు ఇప్పుడు? దేవుని గర్భగుడై ఉన్నారు. యు ఆర్ ద ఇన్నర్ టెంపుల్. టెంపుల్ కూడా కాదు, ఇన్నర్ టెంపుల్ అన్నారు దాన్ని. దేవుని స్తోత్రం. ఒకటి మనం ఆలోచిస్తున్న మాట, పరలోకంలో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. పరలోకంలో ఏముంది? పరలోకాన్ని గురించి చెప్పినప్పుడు పౌలు గారు చెప్పిన ఒక మాట 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని. ఎక్కడికి ఏంటి ఆ గురి? పరలోకమే నా తుది ఊపిరిగా పయనించింది ప్రభు కడకు అని భక్తుడు పాడాడు. ఏంటా గురి? చదవండి 1వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. 1వ అధ్యాయము 23వ వచనం.
ఈ రెండిటి మధ్యలో నేను వెడలిపోయి ఎవరితో కాగా సదాకాలము మనము మన ప్రభువుతో కూడా ఉందుము. ఎక్కడ? సదాకాలం పరలోకంలో. ఇక నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి. అసలు చావు నాకు లాభం అండి. ఏదైనా మరణం జరిగిన ఇంటికి వెళ్ళి ఆయన చచ్చిపోయాడండి మీకు లాభం ఉన్నట్టుంది కదా అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నావయ్యా, మేము ఆయన ఏదో చచ్చిపోయి దిగుల్లో ఉంటే లాభం అంటావేంటి? పౌలు ఏం చెప్పాడు? చావైతే నాకు లాభం. చావేంటి? చావు దరిద్రం కాదు, చావు నష్టం కాదు, చావు లాభం. దేవుడు నిర్ణయించిన సమయంలో చనిపోవడం అనేది లాభమే. కానీ ఆ నిర్ణయించిన సమయానికి ముందుగా మన సొంత ప్రయత్నాల ద్వారా చావు తెచ్చుకోవడం అనేది అది శాపం. ఒకటి, పరలోకంలో ప్రభువు ఉన్నాడు. చదవండి ఇంకో మాట కూడా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3. 4:3. పరలోకంలో ఏముంది? ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు ఏముంది? పరలోకంలో జీవ గ్రంథం ఉంది. జీవ గ్రంథంలో నా పేరుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి చూడండి. పరలోకంలో ఏముంది? పరలోకంలో ప్రభు ఉన్నాడు. పరలోకంలో నా పేరుంది. నాకు ఒక కొత్త పేరుంది అక్కడ. జయించువానికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద ఒక కొత్త పేరున్నది. అది పొందిన వానికే కానీ మరెవరికి తెలియదు కాదా? మనకు ఒక కొత్త పేరు దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొరియా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. ఎయిర్పోర్ట్లోకి వచ్చేసరికి ఆయన పేరు మారింది. జంగ్ కిమ్ అని పిలవలేక వాళ్ళు అమెరికా విధానంలో జాన్ కిమ్ అనేశారు. వాస్తవంగా ఆయన జంగ్ కిమ్. సంగ్ కిమ్ అనలేక వాళ్ళు సోన్ కిమ్ అని చేశారు. మన పేర్లు కొన్నిసార్లు బయటికి వెళ్ళిపోతే మారిపోతాయి. మనం బయటికి వెళ్ళామనుకుని మన నోట్లు మారిపోతాయి. మన పేర్లు మార్చేస్తారు. ఇశ్రాయేలు దేశం నుంచి బబులోను దేశానికి వచ్చారు. దానియేలు పేరు మారలేదా? షడ్రకు, మెషక్కు, అబేద్నెగోల పేర్లు మారలేదా? పలాని ఊర్లో మా పేరు పలాందండి, మేము ఇక్కడికి వచ్చేసరికి మా పేరు మారిపోయింది. మనం ఇంతకుముందు మన పేరు పాపి అనే పేరు, కానీ ఇప్పుడు మనకు ఒక కొత్త పేరు పరిశుద్ధుడు అనే పేరు వచ్చింది. మన పేరు మారలేదా? మనమేదో హైందవ పేరు తీసేసి క్రిస్టియన్ పేరు పెట్టుకున్నామని కాదు. మనకు ఒక టైటిల్ దొరికింది. నన్ను ఇంతకుముందు పాపి అని పిలవచ్చు, నన్ను నేను పాపి అని పిలుచుకున్నాను. కానీ యేసు రక్తం చేత కడగబడ్డాను కాబట్టి నేను ఇప్పుడు పాపిని కాదు, నేను పరిశుద్ధుణ్ణి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేములో దాఖలవుటకు పేర్లు రాయబడిన వానికి పరిశుద్ధుడు అని పేరు అని యెషయా గ్రంథము 4:4 ఉంది. సరే, ఏదేమైనప్పటికీ రెండో విషయం, పరలోకంలో ఒకటి ఏముందని చెప్పాను? ప్రభువు ఉన్నాడు. రెండోది, పరలోకంలో మన పేర్లు ఉన్నాయి. కొంతమంది శిష్యులు సంతోషంగా వచ్చారు, ప్రభువా నీ నామంలో దెయ్యాలు వెలగొట్టేశాం. నో, దట్ ఈస్ నాట్ ద రీజన్ ఫర్ యువర్ జాయ్. దానికి ఎందుకండి సంతోషపడ్డం? మరి దేనికి సంతోషపడాలి? లూకా సువార్త 10:20 రాయబడింది, పరలోకమందు మీ పేర్లు రాయబడినాయి కాబట్టి సంతోషపడండి. నా తలకాయ నొప్పి తగ్గింది, నా కాళ్ళ నొప్పులు తగ్గాయి, కీళ్ళ నొప్పులు తగ్గాయని సంతోషపడద్దు. ఏదేమైనప్పుడు ఇది తగ్గపోయినా పర్లేదు, నా క్యాన్సర్ తగ్గపోయినా పర్లేదు, నా జబ్బులు నాకు తగ్గకపోయినా పర్లేదు, కానీ నా పేరు జీవ గ్రంథంలో ఉందండి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా పేరు లేదు. కానీ దాంట్లో పేరున్న వాళ్ళ పేర్లు ఆ జీవ గ్రంథంలో లేవు. సార్ ఓసారి ఇక్కడ ఉన్న లిస్టులో మీ పేరు లేదు, అక్కడికి వెళ్ళండి, ఆ లిస్టులో ఖచ్చితంగా ఉండొచ్చు కాదా? పిబి షెల్లీ అనేటువంటి ఒక రైటర్ అనుకుంటాను, ఆయన ఇంగ్లీష్లో ఒక పద్యం రాశాడు. ఆ పద్యంలో ఆయన నిద్రపోతాడు, కల వచ్చింది. కలలో ఒక దేవదూత వస్తాడు, ఒక బంగారు పుస్తకాన్ని ఓపెన్ చేసి పేర్లు రాస్తుంటాడు. సార్ ఏంటి రాస్తున్నారు మీరు అని అడిగాడు ఈ నిద్రపోతున్నటువంటి కవి. నేను పేరు రాస్తున్నాను. ఆయన అడిగాడు, నా పేరుందా అండి అని అడిగాడు. ఆయన ఆ పుస్తకం యొక్క ఫస్ట్ పేజ్ తిరగేసినప్పుడు మొదటి పేరు అతని రచయిత పేరుంది. అతను ఎంతగానో సంతోషపడ్డాడు. జీవగ్రంథంలో మన పేరుంటే మనం సంతోషపడతాం. ఒకటి, మన
ప్రభువు అక్కడున్నాడు, మన పేర్లు అక్కడ ఉన్నాయి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 తిమోతి పత్రిక 4:8. 2 తిమోతి 4:8. 2 తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలండి, దేవుని స్తోత్రం. నా కోసం ఏముందట? ఎవరికి? ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ ఉంది, నాకుంది నీతి కిరీటం. నాకేనా? ఇంకెవరికి లేదా? ఏమండి, పౌలుకి మాత్రమేనా? ఇంకెవరికి లేదా? ఎవరికి ఉందో చూద్దాం. అక్కడ రాయబడింది, అదే వాక్యం చదవండి. ఆ దినమందు నాకు మాత్రమే కాదు, నేను ఒక్కనేదో పెద్ద భక్తుడిని, ప్రార్థనా పరుని, నాకు మాత్రమే కిరీటం ఇచ్చారని నేను పొంగిపోవడం లేదు. నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఏంటట? ఏమనుగ్రహిస్తాడు? నీతి కిరీటం అనుగ్రహిస్తాడు. ఎవరికంట? దోస్ హూ లవ్ హిస్ కమింగ్. ఆయన రాకడను ప్రేమించే వాళ్ళకి. ఏమి రాకడండి, చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం, ఆయన వచ్చేదా పాడా అని అనేవాడికి కాదు. ఆయన రాకడను ప్రేమించే వారికి ఆ ప్రతిఫలము దాచబడి ఉన్నది. పౌలుకు మాత్రమే కాదు, మనకు ఒక క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, విజేతలకు ఇచ్చేటువంటి బహుమతి అది. గెలిచిన వాళ్ళకి ఇస్తారా షీల్డ్లు, లేదా గెలిచిన వాళ్ళకి ఇస్తారా పథకాలు, లేదా ఓడిపోయిన వాళ్ళకి ఇస్తారా ప్రైజ్లు? ఎవరికి ఇస్తారు? గెలుపుకు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కన్సోలేషన్ ఇస్తారు. అది ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు. పోనీలే అమ్మాయి బాగా పరిగెత్తింది, పోనీలే అబ్బాయి బాగా పరిగెత్తాడు. కన్సోలేషన్ అంటే ఏమని అర్థం? ఏంటంటే కన్సోలేషన్ అంటే ఏమని అర్థం? ప్రోత్సాహమనే. కన్సోలేషన్ మీటింగ్ అన్నారు అనగా ఓదార్చడం కోసం. ఏడవబాక, 4th ప్రైజ్ వచ్చింది ఏడవకు, 5th వచ్చిందని ఏడవకు, ఇంతమందిలో ఏదో పెన్నో రబ్బర్ ముక్కో తీసుకున్నామని సంతోషం. మీకే కాదు, మాకు కూడా ఉందని సంతోషం అన్నమాట. ఆ కన్సోలేషన్ ఏదో అంత ఓదార్పు కోసం. దేవుడు మనకిచ్చేది కన్సోలేషన్ ప్రైజ్ కాదు. దేవుని సన్నిధిలో కన్సోలేషన్ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నాడు, నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. ప్రతిఫలం మనకు ఉంటుంది, మన ప్రతిఫలం అక్కడ ఉంది. ఒకటి, పరలోకంలో మన ప్రభువు ఉన్నాడు. రెండోది, పరలోకంలో మన పేర్లు ఉన్నాయి. మూడోది, పరలోకంలో మన ప్రతిఫలం ఉంది. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఏముంది పరలోకంలో? పరలోకంలో చాలా ఉన్నాయి, కానీ మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. 16వ అధ్యాయం 19వ వచనం. స్తోత్రం. ఎస్. మీరు భూలోకములో దేన్ని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడతాయి. మీరు భూలోకంలో దేన్ని విప్పుతారో, అంటే మనకు పరలోకానికి ఏదో కనెక్షన్ ఉందని అర్థం. లేదా? మనకు దానికి, ఆ లోకానికి లేదా కనెక్షన్? మన కనెక్షన్ లేదనుకుంటున్నాం. నాకు పరలోకానికి ఏం కనెక్షన్ అండి? ఒక కథ ఇంతకుముందు మీకు చెప్పింటాను నేను. ఒక గుడ్డు దొల్లుకుంటూ వచ్చిందట. దొల్లుకుంటూ వచ్చి, ఒక పెద్ద గుడ్డు దొల్లుకుంటూ వచ్చి కోడి దగ్గరికి వచ్చేసిందట. ఏంటిది గుడ్డు? నా గుడ్డేలే అని దగ్గర తీసుకొని దాన్ని పొదగడం ఆరంభించిందట. మిగతా గుడ్లన్నీ 21 రోజుకి పిగిలి పిల్లలు బయటకు వచ్చాయి, కానీ ఈ గుడ్డులోంచి పిల్లలు బయటికి రాలేదు. ఏంటిది? విచిత్రంగా ఉంది. సరే, ఏదైతే నా గుడ్డే కదా అనుకొని కోడి పొదిగింది. కొన్ని రోజులకి దాంట్లోంచి కూడా పిల్ల వచ్చింది. కాబట్టి తేడా ఏంటంటే, మిగతా గుడ్లో నుంచి వచ్చిన పిల్లలు అందంగా ముద్దుగా ఉన్నాయి, కానీ దీంట్లో వచ్చిన పిల్ల అసహ్యంగా ఉంది. ఏంట్రా ఇది? సరే, అసహ్యంగా ఉంటే మాత్రం ఏంటి, నా బిడ్డ కాదా అనుకొని భావించి దాన్ని ప్రేమగా లాలన చేస్తూ ఉంది. తర్వాత కొన్ని రోజులకి ఇవన్నీ కలిసి పెరుగుతూ ఉన్నప్పుడు ఈ పిల్ల ఏం చేసిందంటే, ఈ లాస్ట్ వచ్చిన పిల్ల అప్పుడప్పుడు తల పైకెత్తి చూస్తుందట. కోడి పిల్ల తల పైకెత్తి చూసిందంటే ఏమని అర్థం? కోడి పిల్ల తల పైకెత్తి చూసిందంటే దాని అర్థం ఏందమ్మా? దానికి తెగులు వచ్చిందని అర్థం. ఈ పిల్ల లాస్ట్ వచ్చిన వికార పిల్లని చూసారా? వికార పిల్ల పైకి వెళ్ళి చూస్తుందట. ఏమే, మీకేమి వినిపించడం లేదా? వినిపించడం ఏందమ్మా? మాకేమి వినిపించడం లేదు. ఏంది ఇది? వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారట. పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావు,
వాళ్ళు ఏదో చెప్తున్నారు. మన పిల్లల్ని అడిగితే ఎంత డాక్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతాం అని చెప్తారు కదా. దీన్ని అడిగారు, ఏమే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావే? నేను పైకి ఎగిరిపోయి ఆకాశంలో గూడు కట్టుకుంటాను. వచ్చే పిచ్చిదానా, పిచ్చి పనులన్నీ పిచ్చి మాటలు మాట్లాడు. తలపైకి నీకు అదే తెగులు. పైకి చూస్తావు, పైకి చూస్తావు. పైన ఏముందని? మీకు పైన చూస్తున్నప్పుడు ఏమి కనిపించడం లేదు, కానీ నాకేదో కనిపిస్తుంది. అదిగో ఆ నల్లటి రూపం మీకు కనిపిస్తుంది. ఎక్కడ లేదు నల్లటి రూపం? దానికి ఏదో కనిపిస్తుంది. ఒకరోజు ఒక నల్లటి రూపం తిరుగుతూ కిందకు వచ్చినప్పుడు తల్లి శబ్దం చేసిందట. తల్లి శబ్దం చేసేసరికి మిగతా కోడి పిల్లని తల్లి రెక్కల చాటుకు వెళ్ళిపోయాయి. ఇది మాత్రం ధైర్యంగా నిలబడింది. దీనికి మూర్ఖత్వం మరీ ఎక్కువైపోయినట్టుంది. అది మళ్ళీ గత వెళ్ళిపోయిన తర్వాత ఏంది మేమందరం తల్లి చాటుకి, ఎందుకో మరి నాకు భయం లేదు. ఆ శబ్దం నాకేదో అర్థమవుతుంది, అది నన్ను ఏదో పిలుస్తుంది, నాకేదో చెప్తుంది, నాకేదో అనిపిస్తుంది. నేను మీ మధ్యలో ఉండాల్సిన దాన్ని కాదు, అసలు నేను మీలాంటి దాన్ని కాదని నాకు తేడా అనిపిస్తుంది. నేనేంటి మీరేంటి? మీరు చూస్తే అంతగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. నేను చూస్తే బలం, నాకు నా రెక్కలు బలంగా ఉన్నాయి. నేను వికారంగా ఉన్నానేమో, కానీ నేను బలంగా ఉన్నాను కదా. ఒకరోజు మెల్లగా అది ఎగురుతూ పైకి వెళ్ళిపోతూ చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత, ఇన్ని రోజులు నన్ను మీరు మోసం చేశారు, మీలో ఎవరిని నేను వదిలిపెట్టను అని చెప్పిందట. అది గద్ద పిల్లట. చూసారా, ఆ గద్ద పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది? మనం కూడా కోడి పిల్లల మధ్యలో గద్ద పిల్లలాగా ఉన్నాం. మీరెవరోళ్ళు? మీకు ఇక్కడివి ఏమి వినిపించడం లేదు, పైనుంచి ఏదని దేవుడు మాట్లాడాడు. మీరు మందిరం నుంచి డైకస్ రోడ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడడం ఏందమ్మా? మేము గుడికి వెళ్ళాము శుక్రవారం, మాతో ఏమైనా మాట్లాడుతున్నాడు ఏంది? మేము శుక్రవారం నమాజ్ చేసి వచ్చాం, మాతో ఏమైనా మాట్లాడుతున్నాడు ఏంటి? దేవుడు మాట్లాడడం ఏంట? మా పిచ్చి మాటలు కాకపోతే వాళ్ళకి పిచ్చితనంగా అనిపించడం లేదా? దేవుడు మాట్లాడాడంటే వాళ్ళకి ఎలా ఉంది? ఎస్ కరెక్ట్ అండి, దేవుడు మాట్లాడతాడండి అని అంటారా? ఆ పిల్లకి ఏదో స్వరాలు వినబడుతున్నాయి, దానికి ఏదో కనెక్షన్ ఉంటుంది. నీకు పరలోకానికి ఏదో కనెక్షన్ ఉంది. మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో అవి పరలోకం ముందు బంధించబడతాయి. మీరు దేనిని విప్పుతారో పరలోకం ఉంది. అనగా మనకు పరలోకానికి, భూలోకములో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పరలోకానికి ప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి మనకు ఆ లోకానికి ఏదో కనెక్షన్ ఉంది. వీ హ్యావ్ సమ్ కనెక్షన్. ఆ కనెక్షన్ గురించే పౌలు గారు చెప్తాడు, అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. పౌలు గారు ఇంకా కొద్దిగా క్లారిటీ చెప్తాడు. గలతీ పత్రిక 4:26 పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఆల్రెడీ అందరికీ ఓ తల్లి ఉంటే ఈయన చెప్పే మాట చూడండి, పైనున్న యెరూషలేము తల్లి అంట. పైనున్న యెరూషలేము తల్లి అండి, పిచ్చి మాటలేదండి ఈ పౌలు గారు చెప్పేది. ఆయన ఏం చెప్తున్నాడు? వీ హ్యావ్ కనెక్ట్. ఒకరోజు మనము ఈ లోకం అత్తగారి ఇల్లు, ఒకరోజు అమ్మగారింటికి వెళ్ళిపోతాం. ఏది మన అమ్మగారిల్లు? పరలోక రాజ్యం. ఈ అత్తగారింట్లో కష్టాలు ఉన్నాయి. గట్టిగా పాడితే పక్కన వాళ్ళు వస్తారు, సౌండ్ పెడితే ఎదురింటోళ్ళు వస్తారు. ఎక్కడ ఏ ఊరు మంది? బైబిల్ పట్టుకోకపోతే ఎమ్మాను అంత పెద్ద భక్తురాలివా అని అడుగుతున్నారు. నీకు అవసరం అంటమ్మా, నీకు ఈ వయసులో ఏందమ్మా అని అడగడం లేదా? మనల్ని ఇబ్బంది పెట్టడం లేదా? కానీ ఒకరోజు అత్తగారింట్లోంచి మనం అమ్మగారింటికి వెళ్తాం, అక్కడ యుగ యుగాలు మనం ఉంటాం. ఇది మన నిరీక్షణ. అందుకని పౌలు చెప్తున్నాడు, వాళ్ళకు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ప్రభు వస్తాడు అనే నిరీక్షణ కల్పిస్తున్నాడు. లార్డ్ విల్ కమ్. ఆయన ఆకాశము నుండి దిగి వస్తాడు, మధ్య ఆకాశములోకి వస్తాడు. ఆయన మేఘారూఢుడై వస్తాడు. ఆయన మేఘములను తన పాదధూళిగా చేసుకొని వస్తాడు. హీ విల్ కమ్ డౌన్. ఆయన ఎక్కిపోయినాడు, ఆరోహణమైనాడు, అవరోహణమై వస్తాడు. ఇది క్రిస్టియన్ బిలీఫ్. దీని గురించే దేవుని వాక్యంలో రాయబడింది, బ్లెస్సెడ్ హోప్ అని రాయబడింది. శుభప్రదమైన నిరీక్షణ ఇది. మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఇది. నిరీక్షణ లేని ప్రజలు మన చుట్టూ ఉన్నారు, కానీ దేవుడు మనకు ఒక శుభప్రదమైన, సిగ్గుపడనటువంటి ఒక నిరీక్షణ మనకిచ్చాడు. ఆత్మకు లంగరు లాంటి మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. అదేంటంటే మన ప్రభు మన కోసం వస్తాడు. ఆ పూట కోళ్ళవాని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఏమి ఎదురు చూస్తున్నావు? కిటికీలోంచి తొంగి చూస్తున్నాయండి. ఆయన వస్తాడని. ఎవరైనా? నన్ను కాపాడిన వాడు ఒకడున్నాడు, నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన వాడు ఒకడున్నాడు. ఆయన కోసం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఈ సంఘములో, సంఘం అనే పూటకోళ్ళవాని ఇంట్లో ఉండి మీరు ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? ప్రేమ ఎందుకోసం కాదు, దేనికోసం? ఆయన ఎప్పుడు వస్తాడు? రావయ్యా. మన పెళ్లి కుమారుని కోసం మనం ఎదురు చూస్తున్నాం. అందరం కళ్ళు మూసుకుందాం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది.